ఊరువాడ గణతంత్ర వేడుకలు తెలంగాణలో పథకాల పండుగ ఎరుపెక్కిన సంగారెడ్డి వరంగల్లో చితికిన బతుకులు మళ్లీ భయపెడుతున్న పెద్దపులి ఇలాంటి మరిన్ని వార్తలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. విజయవాడలో గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆవిష్కరించారు. అంతకుముందు గవర్నర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సాయుధ దళాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం దగ్గర పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రక కట్టడాలను 3 రంగుల జెండాలు, లైట్లతో అలంకరించారు. హైదరాబాద్ లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. పెరేడ్ గ్రౌండ్స్ లో అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ మధ్యాహ్నం సొంత నియోజకవర్గంలో పర్యటిస్తారు. కొడంగల్ నియోజకవర్గంలోని చంద్రవంచ గ్రామంలో 4 పథకాలకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. చంద్రవంచ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న 6 గ్యారంటీలపై సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. తెలంగాణలో 4 కొత్త సంక్షేమ పథకాల అమలుకు గణతంత్ర దినోత్సవం రోజు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ రైతులు, ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు పథకాలను ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 606 మండలాల నుంచి ఎంపిక చేసిన ఒక్కో గ్రామంలో పథకాలను అమల్లోకి తెచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రేవంత్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపు, 500 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేస్తోంది. ఆదివారం ఏకంగా 4 సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చింది. ములుగు జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రజలందరికీ 76వ భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర సమర యోధులకు, అమరవీరులకు, భారత రాజ్యాంగ రూపకర్తలకు నివాళులర్పించారు. ప్రజా సేవకులుగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపాలన కొనసాగుతుందని తెలిపారు మంత్రి సీతక్క. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఈ రోజు 4 సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టామని చెప్పారు ఆది శ్రీనివాస్. చివరి లబ్ధిదారుడి వరకు ప్రభుత్వ పథకాలను తీసుకువెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తూ ముందుకు పోతూ ఈ రోజు కూడా మరో ప్రధాన 4 అంశాలను, 4 పథకాలను, గతంలో ఇచ్చిన 4 హామీలను అమలు చేస్తూ ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు నుంచి ప్రారంభం చేస్తూ ఉన్నాం. ప్రధానంగా గత ప్రభుత్వ 10 సంవత్సరాల పరిపాలనలో కండ్లు కాయలు కాచేలు ఎదురు చూసినటువంటి రేషన్ కార్డుల ప్రక్రియ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు మండలానికి ఒక గ్రామంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై స్పందించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ ఇండ్ల పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టడంలో తప్పులేదన్నారు. గాంధీల కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. బాన్స్వాడలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పోచారం బండి సంజయ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం అంటే ఇందిరమ్మ పేరు పెట్టద్దు అరే నువ్వు ఇచ్చే 1,25,000 నీ వాటా అందరికీ కాదు, కూడా కొంతమందికి 3,75,000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇక్కడ ఇందిరమ్మ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు ఇందిరమ్మ పేరు ఎందుకంటే కూడా ఈ దేశానికి ఒక అంకితమైనటువంటి కుటుంబం అది. ఆస్పృహం దేశానికి
దానం చేసినటువంటి కుటుంబం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా ఈరోజు పంపిణీ చేయబోతున్నాం. 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా పెరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని జిల్లా కలెక్టర్ చేతన్ ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శకటాల ప్రదర్శన, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు చేరే వరకు కృషి చేస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకం అందేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కమిషనరేట్ కార్యాలయంలో సిపిఎం శ్రీనివాసులు పతాకావిష్కరణ చేసి గౌరవ వందనం స్వీకరించారు. సందర్భంగా పోలీసు డిపార్ట్మెంట్లో ఉత్తమ సేవ అందించిన ఉద్యోగులు, హోంగార్డులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. తిరుమలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోకులం అతిథి గృహంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న అన్ని విభాగాల అధికారులు, పోలీస్, విజిలెన్స్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీటీడీ భక్తులకు చేస్తున్న అనేక సేవలను మీకు తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో మనము అనేక రకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీ అందరి సహకారంతో టీటీడీ అనేది ధార్మిక సంస్థ. నేను చెప్పినట్టు శుభాకాంక్షలు తెలియజేసిన అందరూ కూడా దీంట్లో ఏదో రకంగా భాగస్వాములుగా ఉన్నారు. ఈ భాగస్వామ్యంతో మనందరం కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయవంతంగా నిర్వహించడం జరిగింది. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా తెనాల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కాటూరి ఆర్ట్ గ్యాలరీలో 7 అడుగుల ఎత్తుగల భారత రాజ్యాంగ పుస్తకం, స్టెయిన్లెస్ స్టీల్తో తయారైన 13 అడుగుల పెన్నును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె గంగాధర్రావు, దళిత విశ్వవిద్యాలయ ఉపకులపతి గుజ్జర్లమూడి కృపాచారి, పలువురు ప్రొఫెసర్లు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ రావడంపై అనంతపురంలో సంబరాలు అమరాన్నంటుతున్నాయి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలోని మైత్రివనం హోటల్ సర్కిల్లో భారీ స్థాయిలో సంబరాలు జరిగాయి. బాలకృష్ణ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి టపాసులు పేల్చి, కేకులు కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జై బాలయ్య అన్న నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణకు పద్మభూషణ్ బిరుదు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు పామరు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా. నిమ్మకూరులో బాలయ్య అభిమానులతో కలిసి సంబరాలు చేశారు. బాలకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా మాట్లాడుతూ ఇటు నటనలోనూ అటు రాజకీయంలోనూ ప్రజాసేవ చేయడంలో బాలయ్య బాబు అందవేసిన చేయన్నారు. బాలయ్య బాబుకు పద్మభూషణ్ బిరుదు రావడం ఎంతో ఆనందంగా ఉందన్న ఎమ్మెల్యే వర్లకుమార్ మరిన్ని అత్యున్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఖమ్మం జిల్లా ప్రాణాలను కాపాడటానికి, క్యాన్సర్ బారిన నుంచి వారి ప్రాణాలు కాపాడటానికి, అదేవిధంగా రాజకీయ రంగంలో 3 పర్యాయాలు బ్రహ్మాండంగా శాసనసభ్యుడిగా ఎన్నికై ప్రజల యొక్క ప్రేమాభిమానం పొందిన వ్యక్తి. అదేవిధంగా తనదైన శైలిలో విలక్షణమైన పాత్రలో తనదైన శైలిలో బ్రహ్మాండంగా సినీ రంగంలో కూడా అన్ని రంగాల్లో కూడా రాణించిన మా ముద్దుల మామయ్య మా బాలయ్య బాబుకి ఈరోజు పద్మభూషణ అవార్డు బిరుదు రావటం నిమ్మకూరు గ్రామం, పామరు నియోజకవర్గం, ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం, విశ్వవ్యాప్తంగా ప్రతి తెలుగువాడికి ఇది గౌరవంగా, ప్రతి తెలుగువాడు గర్వపడే విధంగానే ఈరోజు బాలయ్య బాబుకి బ్రహ్మాండమైన ఈరోజు బిరుదు వచ్చింది. పద్మభూషణ బిరుదు అంకితం మా బాలయ్య బాబుకి రావటం ప్రతి ఒక్కరు తెలుగువాడు సంతోషంగా ఉన్నాడని కూడా తెలియజేస్తారు.
ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని చెరువులను కబ్జాల నుంచి కాపాడాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. లాలాపురం గ్రామ సమీపంలోని తుమ్మల చెరువులో కబ్జాకు గురైన చెరువు ప్రాంతాన్ని పరిశీలించారు. వైరా రిజర్వాయర్ ప్రాంతంలో వందల ఎకరాలు ప్రభుత్వ భూములు, చెరువు సిక్కం భూములను కబ్జా చేశారని ఆరోపించారు. రైతు సంఘం నాయకులు రెవెన్యూ అధికారులు స్పందించి ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలని కోరారు. ప్రైవేట్ వ్యక్తులు దౌర్జన్యంగా చెరువు నిర్మాణం చేశారు. ఈ చెరువులన్నీ కూడా వైరా చేపల సొసైటీ పరిధిలో ఉన్నటువంటి చెరువులు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి చెరువులను కూడా కబ్జా చేసుకుని చేపల చెరువులు నిర్మాణం చేశారు. 2022 నుంచి కూడా అధికారుల చుట్టూ అటు ఫిషరీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ ఐబీ శాఖ దగ్గర కూడా తిరిగాం. జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం, చివరికి జలసౌదా దగ్గర కూడా హైదరాబాద్ వెళ్ళి చెరువులు కబ్జాకు గురవుతా ఉన్నాయి, చెరువులు అన్ని ఆక్రమణకు గురవుతా ఉన్నాయి, చెరువుల యొక్క ఆక్రమణలు తొలగించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా, ఈ గ్రామానికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఈఎన్సీ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం, ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. తుమ్మల చెరువు అనేది ఎప్పుడో నిర్మాణమై నైజాం కాలంలో నుంచి ఉంది. దీంట్లో ఉపాధి హామీ ద్వారా కూడా చెరువు కట్ట రిపేర్ చేయడం, తూములు నిర్మాణం చేయడం కూడా జరిగింది. ఈ మొత్తం చెరువుని కబ్జా చేసి చెరువునే లేకుండా చేయాలనే ప్రయత్నం ఇటీవల కాలంలో గత ప్రభుత్వ హయాంలో జరిగింది. ఆ విధంగా చెరువులోనే లోతట్లో ఎఫ్టీఎల్ పరిధిలోనే ఒక 4 ఎకరాల చెరువు నిర్మాణం చేయడం జరిగింది. దానికి అనేక విధాల పోరాటం చేసిన ఫలితంగా ఇవాళ చెరువు తీయాలని, అది అక్రమం అని చెప్పేసి అధికారులు తేల్చారు. తక్షణం ఆ చెరువును తొలగించి, ఏదైతే కాగితాల మీద ఉందో ఆర్డర్ ప్రకారం చెరువులు తొలగించి ఈ మత్స్య కార్మికులకి, అదేవిధంగా చెరువు కింద ఉన్న సాగు పంట భూములకు కూడా నీళ్లు అందే విధంగా చెరువులో మత్స్యకారులు చేపలు పెంచుకునే విధంగా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. పులి అంటే చాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజల్లో వణుకు పుడుతోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే పులులు గత కొద్ది రోజులుగా జనావాసాల్లో ఏదో ఒక చోట కనిపించడం, పశువుల మందపై దాడి చేయడం, మరికొన్ని చోట్ల పాదముద్రలను అధికారులు గుర్తించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా తాంసీ మండలం వామనపల్లి రోడ్డుపైన పులి కనిపించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు పులి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలోని ఎస్వీ ట్రేడర్స్ లో శనివారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. షాప్ పైన కప్పు రేకులకు పగలగొట్టి లోపలికి వెళ్లారు దొంగలు. కౌంటర్లో ఉన్న 3,20,000 రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం షాప్ ఓనర్ వచ్చి చూసేసరికి డెస్క్ లో నగలు కనిపించలేదు. పైకి చూస్తే షాపు పై రేకులు పగిలి ఉండటం, సీసీ కెమెరాలు పనిచేయకుండా చేయడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాది ఎస్వీ ట్రేడర్స్ షాపు, బిజినెస్ చేస్తున్నాము, వ్యాపారం చేస్తున్నాము. రాత్రి 1:28 టైంలో మా షాపు నందు దొంగలు పడ్డారు. కానీ మేము తెల్లారి 8 గంటలకి తిరిగి షాపు మా ఎంప్లాయ్ ఓపెన్ చేసేసరికి కింద మన ధర్మకోల్ అదంతా పడి ఉంది. పైన రేకులు కోసి కిందకి దూరి లోన సీలింగ్ పగలగొట్టి లోనకు దూరి డబ్బులు 3 లక్షల నుంచి 3,20,000 వరకు ఉంటాయి. రాత్రి నిన్న సాయంత్రం 4 గంటల తర్వాత రైతులు తెచ్చిచ్చారు. కావున బ్యాంకు లేదు అందున ఈ రోజు కానీ రేపు కానీ బ్యాంకులో వేసుకుందామని కౌంటర్లో పెట్టి మేము ఇంటికి తాళాలు వేసుకొని వెళ్ళిపోయినాము. ఖమ్మం జిల్లా వైరా శాంతానగర్లో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు దేవతామూర్తులకు కళ్యాణ మహోత్సవం జరిపించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు, భక్తులు భారీగా తరలివచ్చారు. సంగారెడ్డి వేదికగా సిపిఎం మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు ప్రతినిధుల సభలు జరుగుతాయి. డెలిగేట్ సెషన్ ను సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. దేశంలో హిందుత్వ పేరుతో బీజేపీ మత విద్వేషం నింపుతోందని ఆరోపించారు. ఇక ఈ మహాసభల చివరి రోజున కొత్త కార్యదర్శిని, కొత్త కమిటీని ఎన్నుకోనున్నారు. తెలంగాణలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతరకు ముస్తాబవుతోంది. ఈ నెల 28న రాత్రి నాగోబా ఆలయంలో మహాపూజ చేయడంతో ప్రారంభం కానున్న జాతర 4 రోజుల పాటు ఘనంగా జరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆఫీసర్లు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. నాగోబా మహాపూజ కోసం హస్తిన మడుగులో సేకరించిన గంగాజలంతో మోస్రం వంశీయులు ఇప్పటికే కేస్లాపూర్ చేరుకున్నారు. హస్తిన మడుగు నుంచి తీసుకువచ్చిన గంగా జలాన్ని మర్రి చెట్టు పైన భద్రపరిచారు. ఈ 2 రోజుల పాటు అక్కడే బస చేయనున్న మోస్రం వంశీయులు 28న నాగోబా ఆలయానికి చేరుకుని గంగా జలంతో శుద్ధి పూజలు చేయడంతో మహాజాతర ప్రారంభమవుతుంది.